ఎమ్మిగనూరులో వైసీపీ నమస్తే ఎమ్మిగనూరు పోరుబాట పోస్టర్ను నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను పూర్తిగా అమలు చేయడంలో విఫలమైందన్నారు. సూపర్ 6లోని పలు హామీలు, నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు 1500 కొత్త పెన్షన్ల వంటి వాగ్దానాలు ఇంకా నెరవేరలేదన్నారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు నియోజకవర్గంలో ప్రతిరోజు ప్రజల మధ్య ఉంటామన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ఎక్కడెక్కడ మీరు ఏమేమి స్కాములు చేసినారో అన్నీ తీస్తా, మీరు ఎక్కడెక్కడ కమిషన్లు నొక్కుతున్నారో బయటికి తీస్తా, మీరు ఏమేమి అక్రమాలు చేస్తున్నారో నేను అన్ని బయటికి తీసి 4 నెలల తర్వాత మళ్ళీ ప్రతి ఒక్కటి ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ చూపించేలాగా చేస్తా. రుజువులతో పాటు ముందు ఇదే ప్రెస్ మీట్లో ఆ రోజు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాను. ప్రతి ఒక్కదానికి రుజువు, మీరు అగ్రిమెంట్ ఎంత చేసుకుంటున్నారో, మీరు ఆన్లైన్ ఎంత ఎక్కించుకుంటున్నారో మాకు తెలియదు అనుకున్నారా? మాకు అన్నీ తెలుసు. అన్నిటికీ అన్నీ రెడీ చేశాను. దాదాపు మీరు చేస్తున్న తప్పులు, మీరు నెగ్లిజెన్స్ చేసింది 2 ఏళ్లలో ప్రతి ఒక్క చోటుకి వెళ్తాను. ప్రతి ఒక్క చోటుకి వెళ్ళి ప్రతి ఒక్కటి నిరూపిస్తాను. విలేకరులకు కూడా మీకు ముందు ఒక రోజు ముందుగానే మీకు ఇంటిమేషన్ కూడా వచ్చేలా చూస్తాను నేను డెఫినెట్గా. ఇది విలేకరులు అని కూడా ఎందుకు రిక్తే బాధ్యత ఉంటుంది. యు ఆర్ ఆన్సరబుల్ టు ది పబ్లిక్. ఒక ఎమ్మెల్యేకి కాదు, ఒక అపోజిషన్ లీడర్కి కాదు. సో ఎస్, డెఫినెట్గా దీని పోస్టర్ కూడా ఇప్పుడు ఓపెన్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రోగ్రామ్ త్రూ నాట్ ఓన్లీ టీడీపీ వాళ్ళు చేసే అక్రమాలు ఒకటే కాకోకుండా మా లీడర్లని కూడా మేము ఖచ్చితంగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఏదో ఒక ఊరికి వెళ్ళి అక్కడున్న లీడర్తో మాట్లాడి అక్కడున్న సమస్యలు, వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పడుతున్న సమస్యలు కానీ ప్రతి ఒక్కటి తెలుసుకొని మాకంటూ మీకు రెడ్ బుక్ ఉన్నప్పుడు మాకంటూ ఒక బ్లూ బుక్ ఉంది. మేము ఆ బ్లూ బుక్లో రాసుకుంటాం. 2029 ఏ రోజైతే మళ్ళీ జగనన్న అధికారంలోకి వస్తాడో ఆ రోజు మళ్ళీ ఆ బుక్ని తీస్తాం. ఎవరెవరు ఎటువంటి తప్పులు చేసినారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, పోలీస్ వాళ్ళు కావచ్చు, ఇంకా పలానా ఎవరు చేసినా కూడా ఎటువంటి ఇబ్బందులు పెట్టినా ఇప్పుడు మేము ఊరికే ఉన్న 2029లో ఆ బుక్ తీసిన తర్వాత పిక్చర్ మారిపోతుంది. ఆ రోజు మాత్రం కనికరము ఇట్లాంటివి ఏముండవు. ఆ రోజు మిమ్మల్ని ఏ టీడీపీ నాయకుడు కూడా కాపాడు. ఆ రోజు అందరు చేతులు దుక్కుని ఫస్ట్ ఊరికేకే రెడీగా ఉంటారు. కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు నీతి నిజాయితీగా ఏది నిజమో, ఏది కరెక్టో, ఏది తప్పో, ఏది ఒప్పో చూసుకొని ముందంజ చేయాలని చెప్పి కూడా నేను గవర్నమెంట్ ఎంప్లాయీస్ని కోరుతా ఉన్నా. స్టూడెంట్స్ విషయానికి వచ్చేసరికి రియంబర్స్మెంట్స్ కూడా ఆపేసినారు. గవర్నమెంట్ కాలేజెస్ పిల్లల ఎడ్యుకేషన్ మేమెందుకు సైలెంట్గా ఉండాలని చెప్పి నేను ఈరోజు ఒక ప్రోగ్రాంతో ముందుకు వచ్చాను. నమస్తే ఎమ్మిగనూరు. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏంటంటే టీడీపీ వాళ్ళు ఇచ్చిన హామీలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న మన బ్యారేజ్లు కావచ్చు, లేకపోతే టెక్స్టైల్ ఫ్యాక్టరీ అని చెప్పి ఏదైతే స్వయాన చంద్రబాబు నాయుడు గారు మొన్న కలగట్లోకి వచ్చినప్పుడు కూడా చెప్పినారు 40 కోట్లు శాంక్షన్ చేస్తామని. ఇవన్నీ ఏవైతే టీడీపీ వాళ్ళు మన ప్రజలకు మోసం చేస్తూ ఉన్నారో ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలకి తెలియజేయాలి. మేము అపోజిషన్లో ఉన్నాం, మాకు ఉండేది ఏంటిది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఏం చేయాలి? ఇవి ఆఫ్టర్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతాం. ఇచ్చిన హామీ ప్రతి ఇంటికి పోయేంత వరకు అడుగుతాం. ఇది నేను ఈ ప్రోగ్రాం ద్వారా ఏం చేస్తానో చేయలేను అన్నది వేరే విషయం. కానీ దీనివల్ల ప్రజల్లో కూడా తెలియాలి. ప్రతి ప్రజల్లో, మన ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజలకు కూడా పలానా హామీ ఇచ్చినారు, పలానా ఉన్నింది, పలానా ఇయ్యలేదు అని చెప్పి కూడా ఇక్కడున్న ప్రస్తుతానికి ఉన్న 2 లక్షల మంది ఓటర్లకి చెప్పే సమాధానం కూడా నాకుంది. డెఫినెట్గా దీన్ని ముందు తీసుకొని వెళ్తూనే ఉంటాను. ప్రతి చోట ప్రకటిస్తాను, ప్రతి చోట వెళ్తాను. ఒకవేళ ఏదైనా సమస్య ఉండి మన గవర్నమెంట్ ఆఫీస్లో కూడా పని చేయకపోతే